మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. భువనగిరి జనరల్ గానైతే భువనగిరి క్యాండిడేట్స్ మనం చూద్దాము. భువనగిరి నుంచి క్యామా మల్లేష్ బీఆర్ఎస్ నుంచి మరి టికెట్ అనౌన్స్ అయింది, కంటెస్ట్ చేయబోతున్నారు. అండ్ అలాగే కాంగ్రెస్ నుంచి, ఇండియన్ కాంగ్రెస్ నుంచి చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారు నించోబోతున్నారు. అండ్ అలాగే బీజేపీ నుండి బూర నరసయ్య గౌడ్ గారు నించోబోతున్నారు. ఇక్కడ జనరల్ గా చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా భువనగిరిని మరి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా రావడం జరిగింది. అంటే అక్కడ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది కూడా మనకి క్లియర్ గా తెలుస్తోంది. గతంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. ఫస్ట్ బీఆర్ఎస్ గెలిచినప్పటికీ బూర నరసయ్య గౌడ్ గారే బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఈసారి కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది అని అనుకునే లోపల ఇక్కడ ఎక్కడ డౌట్ కొడుతుందంటే, ఇక్కడ భువనగిరి ముఖ్యంగా బీసీ కార్డ్ అండి. ఎక్కువ అత్యధిక సంఖ్యలో బీసీ సోదరులందరూ కూడా భువనగిరిలో ఉన్నారు. సో ఈ భువనగిరి ఎంపీ స్థానంలో ఎవరైతే ఉన్నారో ఒక బీసీగా అండ్ అలాగే ఒక డాక్టర్గా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఉన్న వ్యక్తి బూర నరసయ్య గౌడ్ గారు. సో బీజేపీ చాలా తెలివిగా ఇక్కడ, అంటే బీజేపీలో బూర నరసయ్య గౌడ్ గారు ఆల్రెడీ చేరి ఉన్నారు కాబట్టి సో ఆయనకి మించిన లీడర్ ఎవరు లేరని చెప్పి ఒక బీసీ కార్డ్ అనేది ఒక ఆయుధం లాగా పనిచేస్తుందని చెప్పి బీజేపీ చాలా అద్భుతంగా బీసీ పర్సన్కి టికెట్ ఇవ్వడం జరిగింది. బూర నరసయ్య గౌడ్ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. అయితే ఇక్కడ గ్రౌండ్ లో ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాస్ట్ టైం గెలిచినప్పటికీ, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ భువనగిరిలో ఉంటున్నప్పటికీ, సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారిది నేటివ్ ప్లేస్ కాదండి. సో అక్కడ చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారిది నేటివ్ ప్లేస్ కాదు. కాకపోతే ఎంత పైకి మేము చాలా బాగున్నాం, మేము చామాల కిరణ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరం కలిసి మేము చెమట ఓర్చి మరి గెలిపిస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇక్కడ మళ్ళా కొన్ని ఎలిగేషన్స్ ఏంటంటే, సో ఇక్కడ ఎక్కడైతే మన చామాల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరిలో ఒకవేళ గెలిస్తే వీళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ గ్రాఫ్ అనేది పడిపోతుంది, ఇంకో రెడ్డిని ఇక్కడ రానియద్దు. సో ఇది మేము లోకల్, భువనగిరి అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే భువనగిరి ఇండియన్ కాంగ్రెస్ అనే మార్క్ ఉండాలి అని చెప్పి లోపాయికారంగానో లేకపోతే ఇండైరెక్ట్ గానో ఇక్కడ బీజేపీకి అంటే బూర నరసయ్య గౌడ్ గారికి మరి వాళ్ళు మద్దతు ఇస్తున్నట్టు కూడా మనకున్నటువంటి సమాచారం చాలా ఉంది. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తలు మాట్లాడుకోవడమే కాదు, ఒకానొక ఇంటర్వ్యూలో, మన ఇంటర్వ్యూలోనే ఇండైరెక్ట్గా డైరెక్ట్ పేరు చెప్పకుండా బూర నరసయ్య గౌడ్ గారు కూడా చెప్పారు. అంటే ఈ కోమటిరెడ్డి బ్రదర్స్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి మనిషి, వాళ్ళ భార్య, సో డైరెక్ట్గానే కాల్ చేసి మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం, టెన్షన్ పడకండి, మీదే గెలుపు అని చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉందని క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఈ సందర్భంలో ఇక్కడ కూడా ఆదిలాబాద్లో ఏ రకంగానైతే సో బీజేపీ గెలుస్తుందో, భువనగిరిలో కూడా 90% బూర నరసయ్య గౌడ్దే గెలుపు, అంటే బీజేపీదే గెలుపు. ఎందుకంటే భువనగిరిలో బూర నరసయ్య గౌడ్కి కలిసి వచ్చే ఏకైక అంశం బీసీ కార్డ్. ఎందుకంటే అత్యధిక ఇప్పటికే చాలా ట్రోల్స్ నడుస్తూ ఉంది కాంగ్రెస్లో, అంటే మొత్తం కూడా రెడ్డిలకే సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్, మిగతా వాళ్ళని పట్టించుకోదు. సో ఇక్కడ మాదిగా ఈక్వేషన్స్ ఒకటి ఉంది, అండ్ అలాగే బీసీల కార్పొరేషన్లు కూడా మొత్తం అన్ని రెడ్డిలకే ఇచ్చారు అని చెప్పి. ఇటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి ఈ ఆపోజిషన్లో బీజేపీ నుండి ఒక బీసీ కార్డ్ ఇవ్వడం వల్ల సో ఇక్కడ ఎప్పుడు కూడా మేము రెడ్డిలకైనా వేయాలి, సో అత్యధికంగా బీసీలం ఉన్నాం, ఈసారి బీసీలం అందరం కూడా మరి బూర నరసయ్య గౌడ్కే ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి మరి బూర నరసయ్య గౌడ్ పేరు ఎక్కువగా వినబడతా ఉంది. ఎందుకంటే కేవలం బీసీ కార్డు ప్లస్ అలాగే సాఫ్ట్ పర్సన్, కాంట్రవర్సీస్కి పోరు, ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్పి. అలా అని చామాల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మంచి పర్సనే, ఆయన మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఎలిగేషన్స్ ఏం లేవు. కాకపోతే ఆయన ప్రాబ్లం ఏంటంటే అక్కడ రెడ్డి ఉన్నారు, అక్కడ రెడ్డి, ఇక్కడ రెడ్డిగా ఉన్నారు కాబట్టి. అండ్ అలాగే ఈయన నేటివ్ కాదు, ముఖ్యంగా భువనగిరి నేటివ్ కాదు. ఈయన గెలవాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ చేయడమే కాదు, పబ్లిక్ మూడు కూడా మారాలి. సో అట్లా లాస్ట్ మూమెంట్ వరకు మనం చెప్పాలి అంటే తగిలింది ఏంటంటే భువనగిరిలో ఖచ్చితంగా బూర నరసయ్య గౌడ్ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు. సో ఇక్కడ ఆదిలాబాద్, ఇక్కడ భువనగిరి రెండు కూడా బీజేపీ కైవసం చేసుకోబోయే సీట్లు అని చెప్పి గ్రౌండ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇది మేము పబ్లిక్ బైట్స్ తీసుకొని వాళ్ళ దగ్గర అంటే
పబ్లిక్ పల్స్ తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలనే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్నే కావచ్చు, చాలా జెన్యూన్గా ఏ పార్టీకి కూడా లోబరకుండా సో చాలా ఇష్టంతో చేసినటువంటి సర్వే ఇది. కాకపోతే 1-2 సీట్లు ఏమన్నా లాస్ట్ మూమెంట్లో చేంజ్ అయితే మారితే మారచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే ఆదిలాబాద్లో బీజేపీ ఉంది. అండ్ ఇక్కడ బూర నర్సయ్య గౌడ్ కూడా బీజేపీ నుంచే గెలుస్తున్నారని చెప్పి అక్కడ రిపోర్ట్. అండ్ అదే రకంగా ఇకపోతే ఇక్కడ క్యామ మల్లేష్ ఓట్లు కూడా చీలి బీజేపీకి కొద్దిగా ప్లస్ అయ్యే అవకాశం కూడా కనబడతా ఉంది.